సో వాక్యము చేత లేక యేసు ప్రభుని స్వచ్ఛితముగా మారు మనస్సు కొరకు పాప క్షమాపణ నిమిత్తమై నమ్మిన మన జీవితాలు అది మంచి విత్తనంలాగా ఫలము ఫలిస్తూనే ఉంటుంది. అది ఎదుగుతూ ఉండాలి. దానికి ఆయన అడ్డు తీసేస్తూ ఉంటాడు. మనము ఎదుగు వారమై ఉంటాం, ఎదుగుతూ ఉంటాం. అందుకనే మనం చదివినాం, ఆయన మనల్ని ఏర్పరచుకొని నియమించినాడు. దేని కొరకు? ఫలము ఫలించడానికి, ఆ ఫలము నిలిచి ఉండడానికి. మనము ఫలించలేని స్థితిలో ఉంటున్నాము. మనకన్ని చిక్కులు ఉన్నాయి, మనకన్ని అడ్డు ఉన్నాయి. వీటి వల్ల అణచివేత గురవుతూ ఉన్నాను. ప్రశ్నగా మారిపోతుంది జీవితం అంతే. ఎందుకంటే ఆయన మన కొరకు మార్గము సరళము చేయువాడు. ఆయన ప్రతి పరిస్థితిని ఆయన తేట చేయువాడు. నమ్మిన యోసేపు తనకు వచ్చిన చిక్కుల్లో మార్గము సిద్ధపరిచినాడు. ఆ వ్యక్తి తప్పించుకొని వెళ్ళిపోయినాడు, చిక్కుకోలే. వాస్తవానికి దాంట్లో చిక్కుబడి ఉండాలి. బైబిల్లో కొంతమంది చిక్కుకున్నారు ఆ విధంగా. సంసోను చిక్కుకున్నాడు, సొలొమోను చిక్కుకున్నాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్నారు, వాళ్ళు ఆ మోహంలో చిక్కుకున్నారు. వాళ్ళకు అవకాశం ఉండే, కానీ ఆ వ్యక్తి బయటికి రాలే. కానీ యోసేపుకు ఆయన మార్గము సిద్ధపరిచినాడు, ఆయన దాని నుండి వెళ్ళినాడు. సో దేవుడు ఏర్పరచుకున్న వారి జీవితంలో వచ్చిన సమస్యల నుండి ఆయన విడిపించేవాడు. ఆయన మార్గము సరళము చేయువాడు. అందుకే మంచి నేలలో విత్తబడ్డ విత్తనము వలె మనం రక్షింపబడిన వారమైతే ఎదుగుతూ ఉండాలి. వచ్చే ప్రతి ఆటంకాన్ని, ప్రతి చిక్కును మనం గుర్తుపట్టాలి, గమనించి వాటిని